భర్తలారా మీ భార్యని గౌరవించండి. తను బాధలో ఉంటే గనక తన బాధని మీకు షేర్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ మీరు అర్థపరుచుకుంటా ఉన్నప్పుడు వినండి, సమయాన్ని ఇవ్వండి భార్యకి. తన సంతోషంలో పాలు పంచుకోండి. తనకు బాధ కలిగినప్పుడు ఓదార్చండి. ఇదిగో నీకెవ్వరు లేరా, నేను ఉన్నానని ధైర్యపరచండి. నా ఇంట్లో వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు, నీ భర్తగా నేను నీకెప్పుడు అండగా ఉంటాను, నీకు తోడుగా ఉంటానని భరోసా ఇవ్వండి భార్యలకి. కానీ ఆ ఇంటి వారు అందరినీ కూడా విడిచిపెట్టుకుని నీ దగ్గరికి వచ్చి సమస్త పనులు చేస్తున్న భార్యకి విలువ ఇవ్వాలి తప్ప వాళ్ళని బానిసలుగా తొక్కే భర్తలు ఈనాడు మార్పు చెందాలి. భార్యాభర్తల బంధం పవిత్రమైంది. మీరిద్దరి మధ్యన ఎలాంటి సంభాషణ ఉండాలంటే ప్రేమతో కూడిన సంభాషణ ఉండాలి. ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే స్థితిలో భార్యాభర్తలు ఉండాలి. ఈనాడు భర్త స్నేహితులకు చెప్పుకుంటాడు కానీ భార్యకి చెప్పడం చాలా విషయాలు. ఏంటి అంటే, నువ్వేమైనా చెప్తే నువ్వేం చేస్తావు, తీరుస్తావేంటి, నువ్వేమైనా సలహాలు ఇచ్చేస్తావా, నువ్వే తింగర పుచ్చుదానివి, నువ్వు నాకేం సలహాలు ఇస్తావు అంటారు. భార్య జ్ఞానవంతురాలు కాదండి, దేవుడు భార్యకి జ్ఞానం ఇవ్వలేదా, తింగర పుచ్చుగానే చేశాడా? ఎస్తేరు 127 సంవత్సరాలకి రాణి అయింది. మరి తన జాతంతటిని కాపాడుకుంది. ఎస్తేరు ఎలా కాపాడుకుంది? జ్ఞానంతో కదా. అక్కడ మొర్దెకై గారు కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఎస్తేరు స్త్రీ కాదు, కాపాడుకుంది. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన చేతులతో పెరిగి వేసుకుంటుందని వాక్యమే చెప్తుంది. తనకి మీరు అవకాశం ఇచ్చి చూస్తే కదా తను నీకు సలహా ఇస్తుందో లేదో తెలిసేది. అన్నీ మీరే ఊహించేసుకుని ఆడదాన్ని చులకనగా చూసే మొదటి నాడు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడతా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక భర్త వచ్చేంత వరకు వెయిట్ చేసి భర్తతో పంచుకుందామని చూస్తా ఉంటే వినరు.